హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ జాన్ ఫస్ట్ నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో మేమైతే ఇంకా జాన్ ఫస్ట్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా మధ్య నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా కడుతున్నారండి. కాకపోతే మనకు అలా చెప్పారు జాన్ ఫస్ట్ కానీ అంతే. ఎప్పుడైనా సరే ఎగ్జిబిషన్ స్టార్టింగ్ రోజు వెళ్తే ఇలాగే ఉంటుంది అనమాట. ఇంకా ఎంట్రీ అవగానే బెడ్షీట్లు అయితే కనిపించినాయి. అండ్ బెడ్షీట్స్ 500కి 2 బెడ్షీట్స్ అనమాట, సింగిల్ బెడ్షీట్స్. అండ్ ఇక్కడ నేను చెప్పులు ట్రై చేస్తున్నాను, చాలా బాగున్నాయి చెప్పుల్స్, రాజస్థాన్ నుంచి వచ్చినాయి అంట. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను అడుగుతున్నాను, మాకు స్టార్టింగే 900 చెప్పారు. ఇయే స్లిప్పర్స్ నేను డీమార్ట్లో చూస్తే 350కి అయితే ఇస్తానన్నారు. సో అందుకని ఇంక వచ్చేసామన్నమాట. ఇంక రాగానే మళ్ళీ పిలిచారు, 300కే ఇస్తాను తీసుకోండి అని చెప్పేసి. సో మనం ఇక్కడ ఎంత బార్గెన్ చేస్తే అంతకు వస్తారనమాట. ఇక్కడ ప్లాజో సెట్ చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి వచ్చి 250 రూపీస్ అనమాట. బాగున్నాయి, బట్ నేనైతే తీసుకోలేదు ఇక్కడ. అండ్ 200 రూపీస్ వర్త్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నారాయణపేట తర్వాత మంగళగిరి శారీస్ కూడా ఉన్నాయి. నాకైతే ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ అనిపించినాయి, నేనైతే బార్గెన్ చేయలేదు వాళ్ళతోటి. అండ్ ఇక్కడ బ్లౌజ్ పీసులు చూపిస్తున్నాను కదా, ఈచ్ వన్ వచ్చేసి 200 రూపీస్ అయితే అని చెప్పారనమాట వాళ్ళు. సో ఇంకా స్టాల్స్ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ నాంపల్లి ఎగ్జిబిషన్లో 2000 స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే నేను చెప్పేది, ఇక్కడ స్టార్టింగ్ డే ఎవరు వెళ్ళొద్దు నాలాగా, ఎందుకంటే కొన్ని షాప్స్ మాత్రమే చూడగలరు. అండ్ మేము వెళ్ళేసరికి కరెంట్ కూడా లేదనమాట, చీకటిగా ఉంది. ఏదో ఒక 2 షాప్స్లో అయితే లైట్ పెట్టారు. సో కరెంట్ అరౌండ్ 6:30, 7కి అయితే ఇచ్చారనమాట. ఇంక అప్పుడు దాకా అలా తిరుగుతూ ఉన్నా, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పచ్చు. సో ఇంక ఇక్కడ చికెన్ కర్రీ టాప్స్ అయితే ఉన్నాయి, చాలా టాప్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా హెవీ. సో మన ఇష్టం, మన బార్గెన్ బట్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినా నాకు చికెన్ కర్రీయే కనిపించినాయి, అంతకుమించి వేరే ఏం కనిపించలేదు. మాట్లాడితే బెడ్షీట్స్, చికెన్ కర్రీ స్టాల్స్. సో ఇక్కడ గ్రీన్ కలర్ అడిగాను, వాళ్ళైతే 2500 అని చెప్పారు. ఇక్కడ నేనైతే తీసుకోలేదు, చెప్తున్నా కదా కరెంట్ లేదు, అందుకే లైటింగ్ ఇలా వచ్చింది. బట్ అయినా అలాగే తీసాను నేను ఏదో నార్మల్గా. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ వన్కి 50 రూపీస్ అనమాట. మాకైతే ఎంట్రీ లేదు, ఫ్రీ అన్నారు. ఎందుకంటే ఇంకా కడుతున్నారు, రెడీ అవ్వలేదు. సో అందుకే ఫ్రీ అనమాట. ఇంకా మేమైతే మెట్రోకి వెళ్ళాము, ఎందుకంటే కారు కానీ బైక్ అయితే కొద్ది ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా జాన్ ఫస్ట్కి అని చెప్పేసి. సో మేము జేఎన్టీయూలో మెట్రో ఎక్కాము. మేమైతే నాంపల్లికి తీసుకున్నాం టికెట్, బట్ నాంపల్లిలో దిగితేనంట దూరం అవుతుందని చెప్పారు. సో అందుకనే గాంధీ భవన్లో అయితే దిగాం. సో మీరు కూడా ఎప్పుడైనా మెట్రోకి రావాలనుకుంటే కనుక గాంధీ భవన్కి టికెట్ తీసుకుని గాంధీ భవన్లో దిగితే కనుక మనకైతే వాకబుల్ డిస్టెన్స్ నాంపల్లి ఎగ్జిబిషన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అవి జంతుకులు అవన్నీ ఇలా వేస్తున్నారు. దీని సెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట, యాక్చువల్ 150. సో ఆఫర్లో 100కి అయితే ఇస్తున్నారు. మనకైతే వెరైటీస్ చేసుకోవచ్చు ఇంట్లోనే, పెద్ద ప్రెషర్ కూడా ఉండదు. బట్ నేనైతే ఇక్కడ వీడియో పర్పస్ మాత్రమే తీసాను. సో బోర్డు కూడా చూపిస్తున్నారు ఆయన. మనకి వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ అయితే పెడతారనమాట. మనం చూడొచ్చు, వాళ్ళు బోర్డులో మెన్షన్ చేస్తారు కాశ్మీర్, గుజరాత్, కోల్కతా అని చెప్పేసి. అండ్ పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ టీషర్ట్ చూసాను, బట్ నాకైతే క్వాలిటీ నచ్చలేదు, అందుకే ఇంకా తీసుకోలేదు. ఇంకా ఇవన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. ఫస్ట్ డే చాలా రష్ ఉంటుందేమో అనుకున్నాము, కాకపోతే అసలు రష్ లేరు. మహా అంటే ఒక 500 మెంబర్స్ కూడా ఉండరు. సో మేము ఎప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చినా మస్ట్ ఈ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేస్తాం. మస్కటి ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. ఇంక ఇక్కడేమో హల్వా చూస్తున్నాం మేము. అండ్ ఇక్కడ చూస్తున్నా కదా, జస్ట్ వీడియో పర్పస్ మాత్రమే ఇవన్నీ తీసాను. సో అసలు మేము వెళ్ళేసరికి ఏమీ లేవు, అసలు జనం లేరు, ఇంకా స్టాల్స్ కడతా ఉన్నారు. సో ఇంకా మనకి ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ 80 రూపీస్ అయితే చెప్పారు, చాలా కాస్ట్ అనిపించింది. నేనైతే 50కి అడిగాను, వాళ్ళైతే ఇవ్వనన్నారు అనమాట. అండ్ మనకి ఒక స్ట్రీట్ మొత్తం డ్రై ఫ్రూట్సే ఉంటాయి, కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ మనం చూడొచ్చు. సో ఎవరైనా కావాలంటే తప్పనిసరిగా తీసుకోండి, బార్గెన్ చేయండి, వాళ్ళు ఇంకా తగ్గిస్తారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట ఇవి. సో ఇంకా వాళ్ళు కడుతున్నారు, జస్ట్ నేను అలా తీసాను. అండ్ ఇక్కడ టాయ్స్, తర్వాత మనకు కావాల్సిన వంట సామానాలతో సహా అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్
పిల్లలు ఆడుకునే జైంట్ వీల్, అలాగే బ్రేక్ డ్యాన్స్ కొత్తగా రకరకాలుగా పెడుతూ ఉన్నారు. సో, ఇంకా మేము ఇక్కడ హాట్ పఫ్ అన్నీ ఉంటే ఫుడ్ కోర్ట్ ఇంకా అక్కడికైతే వచ్చామనమాట. సో, నాకంత అనిపించలేదు. టేస్ట్ చేసాం గానీ నాకంత నచ్చలేదు. ఒకటే తీసుకున్నాం మేము. అండ్ ఎప్పుడొచ్చినా నేనైతే దీంట్లో ఒక గేమ్ అయితే ట్రై చేస్తాను. నాకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం ఆడినప్పుడైతే నాకు ఒక టెడ్డీ అయితే వచ్చింది. సో, సెకండ్ ఇయర్ అయితే అసలు రాలేదు. అండ్ ఈసారి ట్రై చేశాను. ఈసారి కూడా నాకు అసలు రాలేదు. ఇక్కడ ఒక అతను ఆడుతున్నారు చూసారు కదా! యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే 150కి 3 బాల్స్ అనమాట. బట్ ఈసారి చాలా తగ్గించేశారు. 2 బాల్స్ 150. ఎందుకని అడిగితే ఈజీగా అందరూ ఆడేస్తున్నారు, గిఫ్ట్స్ వస్తున్నాయి. అందుకని ఈసారి 2 బాల్సే మేము పెట్టాము. 3 బాల్స్ లేవు. సో, 150కి 2 బాల్స్ పడాలి దాంట్లో. పడితే మనకు కావాల్సిన బొమ్మ అయితే ఇస్తారు. బట్ నాకైతే అస్సలు పడలేదు. నెక్స్ట్ మా హస్బెండ్ వేరే గేమ్ ట్రై చేశారు. ఇది తగిలి దాంట్లో పడాలి. బట్ ఇది చాలా కష్టము. సో, ఆయన కూడా ట్రై చేస్తే ఆయనకి పడలేదు. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అనమాట. బోర్ అనిపించింది నాకు ఎందుకో ఈసారి. నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంక ఇక్కడ గ్లాస్ సెట్స్ చూస్తున్నాం కదా! చాలా బాగుంటాయి. రకరకాలుగా ఉంటాయి. ప్రైజెస్ కూడా పర్వాలేదు, వర్తే. సో, ఈసారి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇవి కూడా తీసుకోండి. చాలా బాగున్నాయి వెరైటీగా. బట్ నేనైతే ఏం తీసుకోవాలో చెప్తున్నా కదా! నాకు ఈసారి అంతగా ఏం నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ డే వెళ్ళడం ఇక్కడికి. అందుకే ఇంకా వాళ్ళు జరుగుతున్నాయి కట్టడము చూస్తున్నారు కదా! సో, ఎక్కడ చూసినా ఇంకా కడుతున్నారు. అండ్ కొన్ని మాత్రమే రెడీగా ఉన్నాయన్నమాట స్టాల్స్. సో, ఇంకొక 2 డేస్ ఆగేసి వెళ్ళండి మీరు. అది బెస్ట్ అనమాట. ఇక్కడ ఇది అడిగాను, స్టాండ్ నచ్చింది నాకు. 3500 అయితే చెప్పారు. సో, ఇంకా అది పెద్ద క్వాలిటీ కూడా ఏం లేదు. అందుకని ఇంక వదిలేసాం. నేను చెప్పాను కదా ఐస్ క్రీమ్, మస్కోటి ఐస్ క్రీమ్ అని చెప్పేసి. అది ఇక్కడ చాలా చోట్ల ఉంటాయి. 3 స్టాల్స్ అయితే కనిపించినాయి నాకు. దాంతోపాటు మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. రకరకాల ఫుడ్ స్టాల్స్. పిస్తా హౌస్ ఉంటుంది, నీలోఫర్ ఉంటుంది. అండ్ చాలా ఉంటాయి. నాట్ ఓన్లీ ద 2 స్టాల్స్ అనమాట ఫుడ్ కోర్ట్‌లో. ఇక్కడ దుబాయ్ బౌల్స్ అని పెట్టారని చూస్తే చాలా వెయిట్ ఉంది. నేను అసలు టచ్ చేసి వదిలేసాననమాట. ఇంకా చూస్తున్నారు కదా! కేఫ్ నీలోఫర్ అది రిబ్బన్ కట్టారు. మరి ఎవరు కట్ చేస్తారో నాకు తెలీదు. సో, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా అది అవ్వగానే ఆకలేస్తుంది. చాలా తిరిగేసాం కదా అని చెప్పేసి. ఇక్కడ ఏదో స్టాల్ కనపడింది కొత్తగా. ఈ మధ్యన యూట్యూబ్‌లో బాగా రీల్స్ ట్రెండ్ అవుతుంది కదా! చాక్లెట్ బౌల్ అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అయితే పడింది. టేస్ట్ అయితే వెరీ వరస్ట్ అనమాట. సో, మీరు ఎవరైనా వెళ్ళినప్పుడైతే అది ట్రై చేయకండి. నాకు అసలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా నచ్చదు. అండ్ ఇంకా ఇక్కడైతే బ్యాంగిల్స్, రకరకాల బ్యాంగిల్స్ బాగున్నాయి. పేర్ కూడా వచ్చేసి 2 పేర్స్ కలిపి 200 రూపీస్ అనమాట. సో, పర్వాలేదు అనిపించింది. మన సైడ్ కాకుండా వాళ్ళ సైడ్ టైప్ ఉన్నాయి బ్యాంగిల్స్. అండ్ ఇక్కడ షార్ట్ కుర్తీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో, జస్ట్ నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎగ్జిట్ ఎక్కడ, ఇంకా బయటికి రాగానే జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది ఇంకా చాలా తక్కువ అసలు. మామూలుగా వీకెండ్స్ అయితే బీభత్సంగా ఉంటారు. ఇంకా బయటికి రాగానే చిన్నవి అయితే కనిపించినాయి ఇవన్నీని. శారీస్, నెక్ చైన్స్, బ్లాంకెట్స్ ప్రతిదీ. ఇంకా మనకి మెట్రో కూడా చాలా దగ్గర అనమాట.